కొత్త టైలర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకే సైజు అంటే సేమ్ ఒకే సైజు అండి, కానీ వ్యక్తుల మట్టికి వేరు వేరు. వాళ్ళ బ్లౌజులు తీసుకున్నప్పుడు వాళ్ళకి సేప్ బెల్ట్ ఒకలాగా ఉండదు, కప్పు కూడా ఒకలా ఉండదు. అంటే ఫ్రంట్ పార్ట్ కప్పు ఒకలా ఉండదు, అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఒకలా ఉండదు. అలాగే ఇద్దరు బ్లౌజులు కూడా నడుములు ఒకటైనా సరే ఒకరికి చెస్ట్ ఉండవచ్చు, ఒకరికి చెస్ట్ లేకపోవచ్చు. అంటే మనం కొలత ప్రకారం బ్లౌజ్ కటింగ్ చేసామంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ పెట్టి వాళ్ళకి నప్పొచ్చు, నప్పకపోవచ్చు. అటువంటిప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకుంటే బాగుంటుంది అంటే నేనైతే ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకోమని చెప్తానండి. ఇప్పుడు వీడియోలో చూడండి, ఇటు సైడ్ నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను, ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేశాను. అంటే బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఒక సైడ్ బ్యాక్ పార్ట్ ఒక సైడ్ హ్యాండ్స్ కట్ చేశాను. మనకి మిగిలిన పీస్ ఈ విధంగా ఉంది. ఓపెన్ సైడ్ వచ్చేసి నా సైడ్ వేసుకున్నాను. ఈ విధంగా అయితే మనము మిగిలిన పీస్ని అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గాను, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గాను వేసుకోవచ్చు. మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా ముందు వీడియోలో పెట్టానండి, హ్యాండ్స్ కటింగ్ కూడా ముందు వీడియోలో పెట్టాను. ఆ రెండు వీడియోలు చూడవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్ అయితే చెప్తున్నాను. అయితే నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకున్నాను. ఈ విధంగా క్రాస్గా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో మనము ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. చాలామంది కొత్త టైలర్స్కి ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలని నన్ను బ్లౌజ్ కటింగ్ అడుగుతున్నారండి. సైజుని బట్టి నేను బ్లౌజ్ కటింగ్ చేసేస్తాను, కానీ నడుములు ఒకటైనా వాళ్ళకి చెస్ట్ షోల్డర్ ఒకలాగా ఉండకపోవచ్చు. కాబట్టి మీరు టైలరింగ్ నేర్చుకున్న కొత్తలో ఆది బ్లౌజ్ని ఉపయోగించి బ్లౌజ్ కటింగ్ చేయడం మంచిదని నా అభిప్రాయము. అలాగని టేప్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ మంచిది కాదని కాదండి. అంటే టేప్ కొలతలతో మనకు చాలా యూజెస్ ఉన్నాయి. కాకపోతే మీకు స్టార్టింగ్లో అర్థం కాకపోవచ్చు, తప్పులు రావచ్చు. కానీ ఆది బ్లౌజ్తో కటింగ్ నేర్చుకుంటే కనుక తప్పులు రావు, కన్ఫ్యూజన్ ఉండదు. కానీ ఆది బ్లౌజ్తో కటింగ్ స్టిచ్చింగ్లో మీరు సీనియారిటీ పెరిగే కొలది మీకు కొలతలు ఈజీగా అర్థమవుతుంది, ఎవరికి ఎలా పెట్టాలో మీకు అర్థమైపోతుంది. కాబట్టి టైలరింగ్ చేసి కొత్తలో ఆది బ్లౌజ్తో ట్రై చేయండి. తర్వాత టేపు కొలతలు దాని అంతటా అవే తెలిసిపోతుంటాయి అన్నమాట. ఇలా చూడండి, ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగా మార్క్ చేసుకున్నాం కదా, కానీ మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా ఉంటుంది. సేప్ బెల్ట్ ఉంటుందండి, కాబట్టి మనం పొడవు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి చంక డౌన్ కూడా తగ్గించుకోవాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ తగ్గించాలి. అలాగే నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఎక్కువ పెట్టుకుంటాము, ఫ్రంట్ పార్ట్కి చిన్నది ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ప్రకారము మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్ అంతానే ఫస్ట్ అయితే మనము నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారము మార్కింగ్ చేసుకోవాలండి. పైన షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసాను. మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ని ఉక్సులు పెట్టి వైపు భాగాన్ని తీసుకుని ఈ ఉక్సులు పెట్టి భాగాన్ని చూసారు కదా మనం మార్కింగ్ చేసుకున్న లైన్ దాకా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు మనము నెక్ రౌండ్ షేప్లో తిరుగుతుందా లేదా అని చూడాలి. ఒకసారి చూడండి, అంటే మరీ సాగదీసినట్టుగా తీయకుండా ఈ విధంగా రౌండ్గా వచ్చినట్టుగా పెట్టుకుని అప్పుడు మీరు రౌండ్ నెక్ని మార్కింగ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా డౌన్, నేను ఓన్లీ డౌన్ మాత్రమే మార్కింగ్ చేశాను. ఈ డౌన్ ప్రకారంని నెక్ కోసం బాక్స్ మార్క్ చేసుకోవాలి. మనకి ఎలాగ నెక్ వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్తో వచ్చేస్తుందండి. ఓన్లీ మనం డౌన్ ఒకటే మార్కింగ్ చేసుకుని నెక్ బాక్స్ ఈ విధంగా మార్క్ చేసుకుని ఏ షేప్ కావాలో ఆ షేప్ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. రౌండ్ నెక్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ నెక్ వీ షేప్లో కాకుండా రౌండ్ షేప్లో వస్తుంది. ఉజ్జాయింపుగా రౌండ్ నెక్ గీయలేము అంటే ఈ కార్నర్లో 1/2 ఇంచు, ఈ బయట వచ్చేసి 1/4 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ రెండు మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ నెక్ని మార్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనము చంక డౌన్, ఈ చంక డౌన్ వచ్చేసి బ్యాక్ పార్ట్తో సమానంగా ఉంది, కానీ ఫ్రంట్ పార్ట్ డౌన్ ఇంకా ఎక్కువ తీయాలి. ఎలా తీయాలి, ఎంత తీయాలి అన్నది మీకు ఈజీగా చెప్తానండి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను. ఒకసారి చూడండి, మనకి బ్యాక్ పార్ట్కి కార్నర్ బాక్స్ ఉంది కదా, ఈ కార్నర్ బాక్స్ని మనము రబ్ చేసుకోవాలి. స్కేల్కి రౌండ్గా ఉన్న వైపు నుంచి ఈ విధంగా లైట్గా రబ్ చేయండి. మళ్ళీ షార్ప్గా ఉన్న వైపు నుంచి మీరు రబ్ చేశారంటే క్లాత్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా రౌండ్గా ఉన్న షేప్ తోటే మీరు కొద్దిగా రబ్ చేయండి. నాకు ఆనవాల్ పడింది, బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాను. ఈ ఆనవాల్ మీకు వీడియోలో లైటింగ్ వల్ల కనిపించకపోవచ్చు, నాకైతే క్లియర్గానే ఉంది. ఈ ఆనవాల్ ప్రకారం నేను ఈ కార్నర్ బాక్స్ కొట్టుకుంటున్నాను. ఒకసారి చూడొచ్చు మీరు. అంటే ఇది మనకు బ్యాక్ పార్ట్కి ఎలా ఉందో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఈ కార్నర్ బాక్సే మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనం ఈ కార్నర్ బాక్స్లోనే
చంక డౌన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. ఎంత తగ్గించాలి అంటే ఏ సైజు బ్లౌజ్కైనా సరే 1/2 ఇంచే తగ్గించాలి. చిన్న సైజ్ అయినా, పెద్ద సైజ్ అయినా, మీడియం సైజ్ అయినా. ఓన్లీ ఈ కార్నర్ బాక్స్లోనే ఆ 1/2 ఇంచు కూడా ఈ కార్నర్ బాక్స్లోనే తగ్గిస్తే సరిపోతుంది. ఒకసారి చూడండి, మనకి కార్నర్ బాక్స్ ఉంది కదా, ఈ కార్నర్ బాక్స్లో 1/2 ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది ఏ సైజు బ్లౌజ్ అయినా. మనము నెక్, చంక డౌన్ ఈ రెండు కూడా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కంట పొడవు తగ్గించాలి, వెడల్పు కూడా మార్చవలసి ఉంటుంది ఈ ఫ్రంట్ పార్ట్ని. ఫస్ట్ అయితే పొడవు తగ్గించడం గురించి అయితే చెప్తానండి. మనకి ఇది బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ వస్తుంది. మనం సేమ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఎంత తగ్గించాలి అంటే కొలత ప్రకారం అయితే 2 ఇంచెస్ తగ్గించాలి. కానీ నేను ఆది బ్లౌజ్తో చెప్తున్నాను కాబట్టి ఆది బ్లౌజ్ తీసుకోండి, ఉక్సులు పట్టి వైపు భాగాన్ని తీసుకోండి. చూసారా, ఉక్సులు పట్టి వైపు భాగాన్ని తీసుకుని నెక్క కింద అంటే ఉక్సులు పట్టి పొడవు ఎంత పెట్టాలి అంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఉక్సులు పట్టి వైపు భాగాన్ని తీసుకుని 4 ఉక్సులకి మార్కింగ్ చేయాలి. చూసారా, 4 ఉక్సులకి మార్కింగ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఫ్రంట్ పొడవు ఎలా తీయాలి? షోల్డర్ మధ్యకి ఫ్రంట్ పార్ట్ని మడత పెట్టేయాలి. కింద ఏమో డాట్ని పట్టుకోవాలి. మనకి పెద్ద డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ని పట్టుకోవాలి. ఈ రెండాటికి దూరం ఎంత వచ్చిందో మనం అంతా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, నేను ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా పొడవు ఎంత వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మీరు సాగదీసి కొలవకూడదు. మీరు సాగదీసారంటే ఎక్కువగా సాగిపోతుంది, ఫ్రంట్ పొడవు పెరిగిపోతుంది. దానివల్ల మనకి ఫ్రంట్ కుదరదన్నమాట, యాలబడిపోయినట్టుగా వస్తుంది. కాబట్టి మనము సాగదీయకుండా ఈ విధంగా పెట్టుకుని కొలుచుకుంటే సరిపోతుంది. మనం పెట్టుకున్న మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ప్లీజ్ అండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో లైకింగ్ చేస్తే ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి. ప్లీజ్ అండి, వీడియో లైక్ చేయండి. అలాగే మనకి చంక దగ్గర పొడవు కూడా మార్కింగ్ చేయాలి. కుట్లు కోసము 1/2 ఇంచుకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్కి చంక కింద ఎంత పొడవు ఉందో కొలుచుకుంటున్నాను. ఒకసారి చూడండి, పైన కుట్టు కోసం 1/2 ఇంచు తీసుకోవాలి ఎక్స్ట్రా, కానీ కింద వైపున సేఫ్ బెల్ట్ వదిలేయాలి. సేఫ్ బెల్ట్ అతకడానికి 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. చూసారు కదా, ఆది బ్లౌజ్ సేఫ్ బెల్ట్ వదిలేసి అసలు పొడవు పెట్టుకున్నాను. తర్వాత కుట్లు కోసము పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు పెట్టుకున్నాను. అయితే మనకి మెయిన్ డాట్ దగ్గర పొడవు, ఈ చంక దగ్గర పొడవు సేమ్ ఒకేలాగా వస్తుంది. కానీ 1/2 ఇంచు పైకి ఈ విధంగా కొద్దిగా పైకి మార్కింగ్ చేసుకుంటే మనకి చంక కింద ముడతలు రాకుండా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే మనం ఉక్సులు పట్టి దగ్గర కరువు తీయాలి. ఎంత తీయాలి, ఎక్కడ తీయాలి అంటే ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఈ ఉక్సులు పట్టి వైపు నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచే. చూసారా, ఈ 2.5 ఇంచుకి కింద దాకా నేను ఒక లైన్ కొట్టేసుకున్నాను. ఈ లైన్ పక్కన డాట్ వెడల్పుని మార్కింగ్ చేయాలి. ఈ డాట్ వెడల్పు ఎంత పెట్టాలి అంటే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 34 కదా, పావు తక్కువ 3, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 3 పెట్టవచ్చు. లేకపోతే ఆది బ్లౌజ్ని బట్టి కూడా మనము చూసుకోవచ్చండి. నేను చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా మనము డాట్ వెడల్పుని కుట్లతో కలిపి తీయాలి. నాకైతే 1-3 గీతలు వచ్చింది. 1-3 గీతలని ఈ విధంగా మడత పెట్టి చూస్తే పావు తక్కువ 3 వచ్చింది. చూసారు కదా, ఈ పావు తక్కువ 3ని డాట్ వెడల్పుగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టి వైపు నుంచి. తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టికి ఇటు ఈ మార్కింగ్కి ఇలా కరువు తీసుకోవాలి. చూసారా, అప్పుడు మనకి షేప్ అయితే వచ్చేస్తుంది, ఫ్రంట్ షేపు. ఇది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఇలాగే చేయండి. అంటే బ్లౌజుని సైజుని బట్టి మనకి డాట్ వెడల్పు ఒకటే మారుతుంది, మిగతాదంతా సేమ్ అన్నమాట. డాట్ వెడల్పు పొడవులు మారుతాయి అంతే. అంటే ఫ్రంట్ పొడవు, డాట్ వెడల్పులు కొంచెం చేంజ్ అవుతాయి, కానీ మిగతా ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుందని చెప్తున్నానండి. తర్వాత మనకి ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చా అంటే కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి చెస్ట్ బిగ్గా ఉంది, ఊపిరాడతలేదు అన్న వాళ్ళకి ఇక్కడ మనము 1 ఇంచుతో ఒక మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ వెడల్పు పెంచుకోవచ్చు. లేదంటే ఆది బ్లౌజ్ని పెట్టి కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే చూడండి, ఆది బ్లౌజ్ని ఫ్రంట్ సైడ్ ఈ విధంగా అయితే వేసుకోండి. సైడ్ జాయింట్ల దగ్గర మడత సమానంగా ఉందా లేదా అని అయితే చూసుకోవాలి. ఇక్కడ చూసారా, సైడ్ జాయింట్ల దగ్గర సమానంగా ఉందా లేదా అని చూసుకుని ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ ఏమైనా వచ్చిందా అని చూడాలి. చూడండి, గ్యాప్ అయితే ఎక్కువ వచ్చింది, ఏకంగా 2.5 వచ్చింది. ఈ విధంగా గ్యాప్ వచ్చింది అనుకోండి ఆది బ్లౌజ్కి, మనము ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇలా కట్ చేసేస్తేనే మనకి గ్యాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట.
గ్యాప్ రాకుండా ఉండాలి అంటే మనము వెడల్పు పెంచవలసి ఉంటుంది. గ్యాప్ ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే ఇది మనకి బ్యాక్ పార్ట్తో సమానంగా వెడల్పు పెట్టేము, కానీ డాట్ కుట్టేస్తాం కదా, ఇక్కడ కుట్టేస్తే ఏమవుతుంది, వెడల్పు తగ్గిపోతుంది అన్నమాట. అదే మనకి ఉక్సులు పట్టి దగ్గర తాళ్ళు పట్టి దగ్గర గ్యాప్ వచ్చేస్తుంది. మరి ఈ గ్యాప్ రావడం వల్ల నష్టమా అంటే నష్టమే ఉండదండి. కొద్దిగా చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే చక్కగా నిలబడి పట్టినట్టుగా ఉంటుంది. కానీ లావుగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఊపిరి ఆడినట్టుగా బాగా నొక్కేసినట్టుగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే వెడల్పుని పెంచాలన్నమాట. మరి వెడల్పుని ఎక్కడ పెంచాలి, ఎంత పెంచాలి అంటే చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ చివరి వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ని చంక దాకా క్రాస్గా లైన్ కొట్టుకోవాలి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ 3/4 ఇంచు పెరుగుతుంది. చూసారా, ఈ 3/4 ఇంచు పెరగడం వల్ల మనం డాట్ స్టిచ్చింగ్ చేసిన వెడల్పు కవర్ అవుతుందన్నమాట. అయితే ఈ ఆది బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళైతే, ఇప్పుడు నేను కటింగ్ చేసి బ్లౌజ్ వాళ్ళైతే వాళ్ళకి చెస్ట్ పట్టేసినట్టుగా ఊపిరి ఆడతలేదన్నారు కాబట్టి నేను ఈ విధంగా ఆది బ్లౌజ్కి లేకపోయినా సరే నేను ఫ్రంట్ పార్ట్ వెడల్పు అయితే పెంచి కట్ చేసేసాను. చూసారు కదా, ఆ వెడల్పుని అలా వదిలేసి కట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డాట్లు మార్కింగ్ అయితే చెయ్యాలి. అది ఎలా అంటే అది కూడా చాలా ఈజీ. మనం ఆల్రెడీ మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేసేసుకున్నాం. ఎంత వచ్చింది, 1/4 వచ్చింది. ఏ సైజు బ్లౌజ్కైనా సరే మెయిన్ డాట్ వెడల్పు ఎంత వస్తుందో ఆ వెడల్పుని పొడవుగా పెట్టేసుకోవచ్చండి, పర్వాలేదు, సరిపోతుంది. లేదంటే ఆది బ్లౌజ్ని బట్టి పొడవును కూడా మనం కొలుచుకోవచ్చు. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత పొడవు పెట్టుకోవచ్చు. నేనైతే మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉంటుందో పొడవు కూడా అంతే పెట్టేసి ఈ విధంగా పొడవుకి ఒక లైను, ఇటుపక్క అటుపక్క కూడా నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసేసుకుంటాను. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మెయిన్ డాట్ని మార్కింగ్ చేసుకున్నాక ఉక్సులు పట్టి దగ్గర డాట్ని మార్కింగ్ చేయాలి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే నెక్ కిందకి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దాకా ఉక్సులు పట్టి భాగాన్ని మడత వేసేయాలి. ఈ మడత ఉంది కదా, ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఉక్సులు పట్టి దగ్గర డాట్ మార్కింగ్ చేయాలి. ఇది ఎంత పొడవు మార్కింగ్ చేయాలంటే మెయిన్ డాట్ పొడవు ఎంత పెట్టామో ఇది కూడా అంతే పొడవు పెట్టాలి. మెయిన్ డాట్ పొడవు 1/4 కదా, ఇది కూడా 1/4కి మార్కింగ్ చేసి లైన్ కొట్టుకున్నాను. ఈ లైన్కి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఉక్సులు పట్టి దగ్గర డాటు 1/2 ఇంచు సరిపోతుంది అన్నమాట వెడల్పు. తర్వాత షాలర్ దగ్గర ఏ సైజు బ్లౌజ్కైనా సరే 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దాకా చంక రౌండ్ని మడత పెట్టేయాలి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఇలానే చేయాలి. ఈ మడతలో వచ్చేసి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర చంక దగ్గర డాట్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి. అయితే పొడవు ఎంత పెట్టాలి అంటే ఉక్సులు పట్టీకి మెయిన్ డాట్కి పొడవు దూరం ఎంత ఉందో అంత దూరాన్ని మెయిన్ డాట్కి చంక దగ్గర డాట్కి మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని మనం ముందుగా పెయిన్ వైపు చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని కలుపుకుంటే మనకి చంక దగ్గర డాట్ పొడవు వస్తుంది. పొడవుకి ఒక లైన్ కొట్టుకుని ఇటుపక్క 1/4 ఇంచు అంటే మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర డాట్ కూడా ఏ సైజు బ్లౌజ్కైనా 1/2 ఇంచు వెడల్పు సరిపోతుంది. ఈ విధంగా మనము బ్లౌజ్కి ఏ బ్లౌజ్కైనా సరే చాలా ఈజీగా ఫ్రంట్ డాట్లు మార్కింగ్ చేసుకోవచ్చండి. తర్వాత మనకి కుట్టేటప్పుడు ఆనవాలు తెలియడం కోసము, అలాగే ఇంకొక పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, దానికి కూడా మనకు ఆనవాలు తెలియడం కోసం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మీకు చిన్న చిన్న సెట్టింగ్ చెప్తాను. సెట్టింగ్ అంటే ఏమీ కాదండి, షాలర్ దగ్గర అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షాలర్ దగ్గర ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు కరువు తీసుకుంటే మనకి షాలర్ ఫిట్టింగ్ బాగుంటుంది. మెడ జారి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెడ జారకుండా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించినట్టుగా నెక్ వైపు కొద్దిగా క్రాస్ 1/2 ఇంచు క్రాస్ తీయమంటున్నానండి. కనీసం 1/4 ఇంచు అయినా తీసుకోవచ్చు. మీకంటే ఫ్రంట్ పొడవు బ్యాక్ పొడవు తగ్గిపోతుంది అంటే 1/4 ఇంచు తీసుకోండి. ఇలా తీసుకుంటే షాలర్ దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది. అలాగే బ్యాక్ పార్ట్ దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్కి మనం ఆల్రెడీ 1/2 ఇంచు తగ్గించాము, బ్యాక్ పార్ట్ కూడా 1/2 ఇంచు తగ్గించాలి కొచ్చుల దగ్గర. ఎలా తగ్గించాలంటే మనకి బ్యాక్ డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ నుంచి చివరి దాకా 1/2 ఇంచు కరువుతో నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. దీనివల్ల మనకి సైడ్ జాయింట్ల దగ్గర ఖర్చులు బయట వైపుకి కనిపించవు, చంక దగ్గర ముడతలు ఉంటే తగ్గుతాయి, అలాగే ఫిట్టింగ్ కూడా బాగా కుదురుతుంది. చూసారు కదా, నేను హ్యాండ్స్ కటింగ్ మీకు ముందు వీడియోలో పెట్టాను, బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా ముందు వీడియోలో పెట్టాను. ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవచ్చు.
మనము సేఫ్ బెల్ట్ వెడల్పు ఎంత పెట్టాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో 2 పీసెస్ తీసుకోవాలి. మనకి సేఫ్ బెల్ట్కి మొత్తం 6 పీసెస్ కావాలండి. ఒక్కొక్క సేఫ్ బెల్ట్కి కనీసం 3 ఉండాలన్నమాట. నేను ఇది ఓన్లీ కటింగ్ చెప్పడానికే కాబట్టి 2 పీసెస్ తీసుకున్నాను. తర్వాత సేఫ్ బెల్ట్ పొడవు ఎంత పెట్టాలి అంటే మనం ఆది బ్లౌజ్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కాబట్టి సేఫ్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలి. ఫస్ట్ అయితే హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేశాను ఇటు చివర అటు చివర, ఎందుకంటే కుట్టు కోసం అన్నమాట. మనము కుట్టేసిన బ్లౌజ్తో కొలుచుకుంటున్నాం కాబట్టి కుట్టు కోసం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఉక్సులు పట్టి వైపు సేఫ్ బెల్ట్ ఎంత పొడవు ఉన్నది తీసుకుంటున్నాను, ఒకసారి వీడియోలో చూడండి. ఈ విధంగా కరెక్ట్గా ఎంత ఉందో అంతా తీసేసుకున్నాను. అలాగే చంక వైపు కూడా సేఫ్ బెల్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకోవచ్చు. మీకు ఆది బ్లౌజ్తో చూడడము ఇబ్బందిగా ఉందనిపిస్తే ఈ విధంగా ఆది బ్లౌజ్ని బట్టి టేప్తో కూడా కొలుచుకోవచ్చు. 2 ఇంచెస్ వచ్చింది. ఇదైతే మనకి కుట్టేసిన తర్వాత కొలుచుతున్నాము. కుట్లు కోసం కూడా పైన వైపు తీయాలి, కింద వైపు తీయాలి. ఈ 2 మార్కింగ్ కలిపి లైన్ కొట్టేసుకుంటున్నాను. కింద వైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసాను కదా, మరి అలాగనే పైన వైపు కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సరే, ఇటుపక్క హాఫ్ ఇంచు అటుపక్క హాఫ్ ఇంచుకి పెట్టుకుని మళ్ళీ ఇంకొక లైన్ కొట్టుకుంటున్నాను. అంటే మనకి కుట్టిన తర్వాత సేఫ్ బెల్ట్ సేమ్ ఆది బ్లౌజ్లాగా వస్తుంది అన్నమాట. అయితే మనం సేఫ్ బెల్ట్ కూడా కొద్దిగా సేపు తీయాలి, కరువు తీసుకోవాలి. ఎక్కడ తీయాలి, ఎంత తీయాలి అంటే ఉక్సులు పట్టి వైపు భాగం నుంచి చిన్న సైజ్ అయితే 3.5, పెద్ద సైజ్ అయితే 1/4 మార్కింగ్ చేయాలి. ఇది పెద్ద సైజు కాబట్టి 1/4 మార్కింగ్ చేశాను. ఈ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ డౌన్ ఆధారంగా నేను వీడియోలో చూపించినట్టుగా కరువు తీయాలి. చూడండి, ఇలా కరువు తీసుకుంటే మనకి సేఫ్ బెల్ట్ ఫిట్టింగ్ కూడా బాగా కుదురుతుంది అన్నమాట. నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను కదా, ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలండి. అప్పుడు మనకి చెస్ట్ బాగా నిలబడుతుంది. చూసారా, సేఫ్ బెల్ట్ ఈ విధంగా వస్తుంది. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా కరువు తీసుకోవాలి. అయితే ఒకసారి గమనించవచ్చు, ఫ్రంట్ పార్ట్ సేఫ్ బెల్ట్ దగ్గర వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎక్కువగాను సేఫ్ బెల్ట్ చిన్నగానే మీకు అనిపించవచ్చు. కానీ మనం మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వెడల్పు తగ్గుతుంది, సేఫ్ బెల్ట్ సరిపోతుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కటింగ్ మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా ఇంకొక వీడియో చేస్తాను.